నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా పెద్దికి సంబంధించిన కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ముందుగా ఈ పెద్ది యొక్క బిజినెస్ ఏ విధంగా అయింది అనేది చెప్పాలంటే, నైజాంలో 48 కోట్లకి, సీడెడ్లో 24 కోట్లు, ఉత్తరాంధ్ర 18 కోట్లు, ఈస్ట్ 10 కోట్ల 20 లక్షలు, వెస్ట్ 8 కోట్ల 25 లక్షలు, కృష్ణా 9 కోట్ల 30 లక్షలు, నెల్లూరు 6 కోట్ల 30 లక్షలు, ఏపీ తెలంగాణ మొత్తం 135 కోట్ల 25 లక్షలు బిజినెస్ అయింది. అలాగే కర్ణాటక స్టేట్కి 17 కోట్లకి, తమిళనాడు 5 కోట్ల 25 లక్షలు, కేరళ 2 కోట్లు, హిందీ అండ్ మిగిలిన ఇండియా భాగానికి 25 కోట్ల రూపాయలు బిజినెస్ అయింది. అలాగే ఓవర్సీస్కి 34 కోట్లు బిజినెస్ అయింది. టోటల్గా ఈ అన్ని ప్లేసెస్ కలిపి 218 కోట్ల 50 లక్షలకి బిజినెస్ అయింది. ఇప్పుడు 220 కోట్ల రూపాయలు వస్తే కనుక బ్రేక్ ఈవెన్ అయినట్లు అవుతుంది. ఇది పెద్దికి సంబంధించిన బిజినెస్ విశేషాలు. ఇప్పుడు ఈ సినిమా యొక్క రివ్యూ ఎలా ఉందనేది తెలుసుకుందాం. ఇది ఒక అద్భుతమైన విజేత యొక్క ప్రయాణంగా చెప్పుకోవచ్చు. మనం మామూలుగా ఏదైనా అడిగితే ప్రపంచం నువ్వు ఎవరు అని అడుగుతుంది. అదే మనం ఏదైనా సాధించి అడిగితే అది చాలదు అని మళ్ళీ అడుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం విజయ శిఖరాలను అధిరోహిస్తామో అప్పుడు మన మాటే శాసనంగా మారుతుంది. ఈ మాటలు నిజ జీవితంలో కూడా అక్షరాల నిజం. ఉదాహరణకి రామ్ చరణ్ తీసుకుంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు అన్నది వాస్తవమే. కానీ ఆ నీడలోనే ఉండిపోకుండా తనదైన శైలిలో, నటనతో, కష్టంతో, పట్టుదలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని, ప్రపంచవ్యాప్త ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. అలాగే పెద్ది సినిమా కూడా ఇదే విషయాన్ని చాలా బలంగా చెప్తుంది. పేరు గుర్తింపు లేని తన ఊరికి ఒక ప్రత్యేకత తీసుకురావాలనే సంకల్పంతో బయలుదేరిన ఒక సాధారణ వ్యక్తి ప్రయాణమే ఈ పెద్ది సినిమా. తోటి స్నేహితుడి మరణం అతడిలో తెచ్చిన మార్పు, ఆ లక్ష్యం కోసం అతను పడ్డ వేదన, ఎదుర్కొన్న అవమానాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. అప్లికేషన్లు పెట్టి ఆవేశపడితే దక్కని విజయం మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాక అడిగితే ఎలా సాధ్యమవుతుందో, ఆ విజయం వెనుక ఎంతటి కష్టం ఉంటుందో ఈ సినిమా అద్భుతంగా ఆవిష్కరించింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని తప్పనిసరిగా చూడాలి. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, చూసిన ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక మార్పును తీసుకొచ్చే గొప్ప పాఠం. ముఖ్యంగా మన యువతరం ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం. సమాజం పట్ల, మన ఊరి పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఒక స్ఫూర్తి. కాబట్టి తప్పక చూడండి, మీ ఆలోచనల్ని మార్చుకోండి, మీరు కూడా అభివృద్ధిని సాధించండి, విజేతగా నిలవండి. విన్నందుకు ధన్యవాదాలు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.